ముందు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవించాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. అత్యంత పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామాలు, మీ ఘనమైన నామాలు, అనేకమైన వేలాది నామ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా, ఈ శుక్రవారం దినాన ఈ పాటలు చెందుకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించాను. ఇప్పటి వరకు పాటలను కనపరిచినామయ్యా. ఇదిగో నేనైతే ఏ పార్టీలో ఎన్నికలేనిగా నేను అన్నింటిని నిలబెట్టుకున్నందుకు మీకు వందనం చెల్లిస్తాను. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యాహారాన్ని మా అందరికీ దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించమని ఇచ్చిన ప్రార్థన స్థాయికి చేర్చుకోండి. యేసే పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. నా హృదయములో ఆనందింపచేయుమయా. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన దినములను ఆయన కౌగిలిలో మనం భద్రపరిచి మరి ఈ ఆగస్టు నెలలో 3వ శుక్రవారం దినాన ఆయన పాదముల చెంతకు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో కృపా సమాధానం కలుగును గాక. మరి ఈ దినము మన యొక్క ధ్యాన అంశము మరి రాజుగా అభిషేకింపబడిన సౌలు. అంటే రాజుగా సౌలుకు జరిగిన అభిషేకం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం కదండి. రాజుగా మరి సౌలుకు జరిగిన ఈ అభిషేకం ద్వారా సౌలు యొక్క జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏమై ఉన్నాయో, అలాగనే దేవుని బిడ్డలమైన మనము తైలాభిషేకం ద్వారా మన జీవితంలో కలిగినటువంటి మార్పులు ఎలా ఉంటాయో, మనము ఏ విధంగా అయితే ఉన్నారో ఈ దినము మనం ధ్యానించుకున్నామండి. ఇక్కడ మనం మొదటి వచనంలో చూసాం ఏంటి అంటే, ఇక్కడ సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించడానికి జరిగింది కదండి. అయితే మరి ఈ సమూయేలు ఎవరైతే ఉన్నారో అనేక సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలైన వారికి ఒక మరి ప్రవక్తగా ఉండేవాడండి సమూయేలు. ఇజ్రాయెల్ ప్రజలైన వారికి ఒక ప్రవక్త, అనేక సంవత్సరాల నుంచి ప్రవక్తగా ఉన్నారు. అయితే ఈ ప్రజలైన వారు ఏం చేశారంటే, మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక నాయకుడు కావాలి అని వారైతే కోరినారు. మరి అందును బట్టి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించుట అనేది ఇక్కడ జరిగిందని. అయితే మరి ఈ సౌలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈ సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అంటే బెన్యామీను వంశాన్ని. బెన్యామీను ఎవరో తెలుసు కదండి. ఎవరండి బెన్యామీను? యాకోబు యొక్క 12వ కుమారుడు. మరి ఈ బెన్యామీను వంశానికి చెందిన వాడే ఈ సౌలు. మరి సౌలు జీవితంలో అభిషేకం ద్వారా మరి తన జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏమై ఉన్నాయో ఒకసారి చూద్దామండి. 2వ వచనం నుండి 6వ వచనం వరకు ఎవరైనా చదివిస్తారా? 2వ వచనం నుండి 6వ వచనం వరకు. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరహాసులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనపడదురు. వారు నీవు వెతకపోయిన గద్దభవములు దొరికినవని నీ తండ్రి తన గద్దభవముల కొరకు చింతింపక నా కుమారుడు కనుగొట్టుకై నీవేమి చేతువని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్లి తాబోరు మైదానముకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసము తిత్తిని మోయిచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2
రొట్టెలు ఇత్తురు, అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపురముండు దేవుడొకడు కొండకు చేరుదు. అచట ఊరి దగ్గరకు నీవు రాగానే సర్వమండలమును తంబూర సన్నాయి సితార వాయించే వారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడుదురు. వారు ప్రకటన చేస్తూ వస్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగొచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఈ కొద్ది వాక్యం దీవించింది కాక. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ 3 గుంపులు అనేవి కనపడుతున్నాయి. 3 గుంపులు అంటే ఈ 3 గుంపుల వారిని కూడా సౌలు కలుసుకొనుట అనేది జరిగింది. మరి సమూయేలు అనే ప్రవక్త ఇక్కడ ప్రవచించారు. ఏమనంటే నీవు మరి ఈ 3 గుంపుల వారిని కలుసుకుంటావు, నీవు వారితో మాట్లాడాలి అని ముందుగానే సమూయేలు సౌలుకి తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ సమూయేలు ఎవరండి? ఒక ప్రవక్త కనుక మరి ఈ వ్యక్తికి మరి ఈ సౌలుకి అనే వ్యక్తికి తెలియజేస్తున్నాడు, నీవు వీరిని కలుసుకుంటావు, వీరితో మాట్లాడుతారు అని ఏదైతే జరగబోతున్నదో దాని గురించి ముందుగానే తెలియజేస్తున్నాడండి. ఉదాహరణకు ఇప్పుడు ఒక బౌల్ ఉందనుకోండి, ఆ బౌల్ నిండా మరి ఒక వేస్ట్ అయిన పదార్థం ఏదైనా ఉన్నట్లయితే, లేదంటే ఆ బౌల్ నిండా ఒకవేళ విరిగిపోయినటువంటి పాలు అనేవి ఉన్నట్లయితే మనము ఏదైనా ఒక మంచి పాలు మరి స్వచ్ఛమైన పాలు కానీ లేదంటే ఏదైనా మంచి పదార్థం కానీ అందులో మనం వేసినట్లయితే మనం వేసేది ఉంటుందా అండి? ఉండదు. ఎందుకు? అది ఆల్రెడీ ఆ బౌల్ నిండా విరిగిపోయినటువంటి పాలు అనేవి ఉన్నాయి, అవునా కాదండి? మనం వేసేది ఏమవుతుంది? కిందకి ఒలిగిపోతుంది, అవునా కాదండి? కొంచెం సమాధానం చెప్పండి, అర్థంగా అవుతుంది. అయితే మనం వేసేది ఏమవుతుంది? కిందకి ఒలిగిపోతుంది, అవునా కాదండి? అలాగే దేవుని బిడ్డలమైన మనము మరి ఆ యొక్క బౌల్ అనేది మనము అందులో స్వచ్ఛమైన పాలు అనేవి వేయాలంటే ఏం చేయాలి? మొదట బౌల్ ఖాళీ చేయాలి. అంటే ఆ లోపల ఉన్న వాటిని మనము తీసివేయాలి. తీసి ఆ బౌల్ను ఒక శుభ్రం చేసి అందులో స్వచ్ఛమైన పాలను మనం వేయాలి. అలాగనే దేవుని బిడ్డలమైన మనము మన హృదయాన్ని ఏం చేయాలి? మొదటిగా ఖాళీ చేయాలి. ఎందుకు అంటే పాపంతో నిండిన మన హృదయాన్ని, ద్వేషంతో నిండిన మన హృదయాన్ని, స్వార్థంతో నిండిన మన హృదయాన్ని మొదటగా ఏం చేయాలి? ఖాళీ చేయాలి. అంటే మన హృదయంలో ఉన్నటువంటి పాపమును, ద్వేషమును, స్వార్థమును, అసూయను వాటన్నిటి మనం తీసేసి, ఎప్పుడైతే అలా తీస్తామో అలా తీసేసి మన మనస్సుని దేవా నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నీవే నాకు ఆధారం, నీవే నాకు సర్వం అని చెప్పి ఎప్పుడైతే మన హృదయాన్ని మన దేవునికి అప్పగిస్తామో అప్పుడు ఆయన మన హృదయంలోనికి వస్తాడు. అప్పుడు ఆయన మనతో పాటు ఉంటాడు. మన ద్వారా ఆయన అనేక కార్యాలను ఆయన జరిగిస్తాడు. అందుకే ఆయనకి విరిగిన నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన పని, అవును కాదండి? అయితే ఎప్పుడైతే మనకు కలిగి ఉన్న వాటన్నిటినీ కూడా సంపూర్ణంగా మనం విడిచిపెట్టి, ఎప్పుడైతే మన బ్రతుకులను, మన జీవితాలను, మన మనస్సును ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడు మనము దేవునిలో నింపబడతాము, అవునా కాదండి? అలాగనే ఇక్కడ సౌలు యొక్క జీవితంలో కూడా అదే చూస్తున్నాం. ఏంటి అంటే ఈ 3 గుంపుల వారు కూడా మరి ఎందుకు ఈ 3 గుంపుల వారిని సౌలు కలుసుకోవాలంటే ఈ 3 గుంపుల వారిని కలుసుకోవడం ద్వారా సౌలు మొదట ఖాళీ చేయబడతాడు, అలాగనే దేవునిలో నింపబడతాడు. అయితే మనము దేవుని బిడ్డలమైన మనము దేవుని పని కొరకు వాడబడాలి అన్నా, దేవుని పరిచర్య అనేది మనం చేయాలన్నా, దేవునిలో మనం నింపబడాలి అన్నా మొదటగా మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. ఏంటంటే హృదయాన్ని ఖాళీ చేసుకోమన్నారు. ఏ విధంగా ఖాళీ చేసుకోవాలి హృదయాన్ని అంటే దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఆయన ముందర మన పాపములను మనం ఒప్పు వేసుకునే వారిగా ఉండాలండి. అంటే మన పాపములు మనం మోకరించి ఆయన ముందర మన పాపములను పెట్టి, తండ్రి నన్ను క్షమించు, ఇటువంటి పాపములు నేను మరలా చేయనయ్యా, నా పాపము నుండి నన్ను విడిపించు, నాలో ఉన్న పాపాన్ని తీసే ప్రభువా అని ఎప్పుడైతే నీవు నేను దేవునితో ఒక తీర్మానం అనేది తీసుకుంటామో
అప్పుడు మన హృదయాలు అనేది ఖాళీ చేయబడతాయండి. కనుక మొదటిగా మన హృదయాన్ని మనము ఖాళీ చేసుకోవాలి. ఇప్పుడు మన హృదయం అనేది పాపంతో నిండినప్పుడు మనకి ఎంత వాక్యం విన్నా కూడా అది హృదయంలో నింపబడుతుందా అండి? నిండదు. ఎందుకు? ఆల్రెడీ మన హృదయం పాపంతో ఉంది కనుక. మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదండి. ఒక బౌల్లో మరి ఆ విరిగిన పాలని ఉన్నప్పుడు మన పాలని వేస్తుంది, కిందకి ఒలిగిపోతాయి. అలాగనే మరి మన హృదయంలో పాపం ఉంటే వాక్యం అనేది మన హృదయంలో ఉండదు, నింపబడదు. అవునా కాదండి? పాపం ఉండే చోట దేవుని యొక్క వాక్యం అనేది ఉండదు. మనం ఎంత విన్నా కూడా ఈ చెవి నుంచి వింటాం, ఆ చెవి నుండి విడిచిపెట్టేస్తాం. గనుక మనము మొదటిగా మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. ఇక్కడ సౌలు యొక్క జీవితంలో కూడా దేవుడు ఇదే మార్గాన్ని మరి ఇదే క్రమాన్ని సౌలుకి నేర్పిస్తున్నాడండి. మొదటిగా దేవుడు సౌలును ఎంపిక చేసుకున్నాడు. అవునా కదండి? ఆ తరువాత మరి సౌలును అభిషేకించమని సమూయేలుతో దేవుడు ఆజ్ఞాపించిన వారైనా మరి సమూయేలు అనే ప్రవక్త సౌలును అభిషేకించుట అనేది జరిగింది. అవునా కాదండి? అయితే అంటే దేవుడు సౌలుకి ఒక బాధ్యతను ఆయన అప్పగించాడు. అవునా? అంటే ఒక ఉన్నతమైన పదవిని, ఒక ఉన్నతమైన బాధ్యతను, భారాన్ని దేవుడు సౌలుకి అప్పగించాడు. ఇదైతే చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకు అంటే మరి ఆ దినాలలో రాజు అనేవారు ఎలా ఉంటారో సౌలుకి తెలియదు, ఎవరికి తెలియదు. కొన్ని ఎవరైనా చూసి నేర్చుకున్నామంటే అప్పటి వరకు రాజుగా పరిపాలించిన వారే లేరు. మరి హీఈస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే మొట్టమొదటి రాజు. ఇజ్రాయెల్ ప్రజలైన వారికి మొట్టమొదటి రాజు ఈయనే. మరి సౌలుకి ఎలా తెలుస్తుంది రాజుగా ఎలా పరిపాలించాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో అనేది సౌలుకి తెలియదు. ఇది ఒక సవాలుతో కూడిన పని. ఒక అధికారం అనేది వస్తున్నప్పుడు అది ఎంతో కష్టంగా ఉంటుంది. అవునా కాదండి? చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వీరు ఏదైనా చేస్తారులే, వీరు ఏదైనా చేసేయచ్చు, వీళ్ళని అడిగేవారు ఎవరు ఉండరు అనుకుంటారు. అంటే మరి చూసేవారు అలా మాట్లాడతారు, కానీ అది చేసేవారికి మాత్రమే అది తెలుస్తుంది. అయితే ఇక్కడైతే ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఒక పోస్ట్ అనేది పెరుగుతున్నప్పుడు కానీ, పనిచేసే చోట కానీ, లేకపోతే మరి వ్యాపారంలో కానీ ఒక పోస్ట్ అనేది పెరుగుతుందంటే కొన్ని బాధ్యతలు అనేవి పెరుగుతాయి. అవునా కాదండి? ఒక భారం అనేది పెరుగుతుంది. ఎన్నో ఒత్తిడులు, ఎన్నో కష్టాలు, మరి ఎన్నో టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ దేవుడు సౌలునైతే ఎంపిక చేసుకున్నాడు ఒక రాజుగా చేసుకొని మరి సౌలుని అయితే అభిషేకించమని తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు మరి సౌలుకి కొన్ని బాధ్యతలు ఆయన అప్పగించాడండి. కొన్ని భారాలు అనేవి దేవుడు సౌలుకి అప్పగించిన వాడే ఉన్నాడు. అలాగనే దేవుని బిడ్డలమైన మనము ఈ నెల 29వ తారీఖున జరగబోయే తైలాభిషేకము పండుగ, ఆ తైలాభిషేకము ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా అభిషేకింపబడుతున్న మనము మరి తైలాభిషేకము జరిగితే అయిపోయినట్టేనా? తైలాభిషేకం అని 4 రోజుల నుంచి అనుకుంటాం. మరి జరిగితే ఇంకా అయిపోయినట్టేనా అంటే కాదండి. తైలాభిషేకం ద్వారా మనం ఏమవుతున్నాము అంటే ప్రతిష్ఠింపబడుతున్నాం. దేవుడు అక్కడ సౌలుని ఎలా అయితే ప్రతిష్ఠించుకున్నాడో ఇక్కడ ఆ తైలాభిషేకము ద్వారా దేవుడు మనల్ని కూడా ప్రతిష్ఠించుకోబోతున్నాడు. అంటే మనకి దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు. దేవుడు మనకు కూడా కొన్ని భారాలను ఆయన మన చేతిలో పెడుతున్నాడు. ఏంటి అంటే ఆయన కొరకు మనం పని చేసేవారుగా ఉండాలి. దేవుడి పని కొరకు మనం పరిచర్య చేయాలి. మరి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిచర్య చేస్తారు. వాక్యం చెప్పడమే పరిచర్య కాదు, కానీ పాటలు పాడటము పరిచర్య, ప్రార్థన చేయడము పరిచర్య, కుర్చీలంతలో పరిచర్య. దేవుని సన్నిధిలో ఏది చేసినా కూడా అది పరిచర్యతోనే సమానం. కనుక దేవుడు మరి తైలము ద్వారా, దేవుడి ఆత్మ ద్వారా మనల్ని ప్రతిష్ఠించబోతున్నాడు. మనకి కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అనేవి ఆయన అప్పగించబోతున్నాడు. ఆ పనిలో మనము పని
పనిచేసేవారుగా ఉండాలి. దేవుడిని మీరు ఎప్పుడైనా అడిగారా, తండ్రి నన్ను ఎందుకు పుట్టించావు, నేను నీకు ఏ విధంగా ఉపయోగపడాలి అని ఎప్పుడైనా మీరు దేవుడిని అడిగారా? నేను అడిగానండి. నేను కూడా ముందు అడగలేదు, తర్వాత తెలుసుకుని అడిగాను. ఎందుకంటే మరి నా జీవితంలో మరి మీ అందరికీ తెలుసు, కొంతమందికి మరి నాకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినప్పుడు ఇక్కడి నుంచి మరి 2020లో ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశాను. మరి డయాలసిస్ చేయించుకున్నప్పుడు కరోనా టైంలో అసలు ఆ టైంలో అయితే నేను చనిపోవచ్చుదాన్ని, దేవుడు అని ఈ స్థితిలో నిలబెట్టాడండి. ఎన్నో బాధ ఆ టైంలో అయితే ఎంతగానో ఏడ్చి తీసుకెళ్ళిపోమని అడిగేదానండి. తండ్రి నన్ను తీసుకెళ్ళిపో, ఈ బాధ నేను భరించలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదని ఎంతగానో ఏడ్చేదానండి. అలాగా 2020 నుంచి 2022 వరకు కూడా ఏడుస్తూనే ఉన్నా. ఆ టైంలో దేవుడే నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ టైంలో ఆయనే నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఒక తోడును కూడా ఏర్పరిచారు. ఎవరండి? నా భర్త. నా భర్త ఆ సమయంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశాడు, నాతోనే ఉన్నాడు, నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నా భర్తని దేవుడు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకోవాలి. దేవుడే నా భర్త నాకు బహుమతిగా ఇచ్చాడు. మరి ఆ సమయంలో దేవుడు నాకు తోడులేనాడు, అలాగే నా భర్త కూడా నాకు తోడుగా ఇచ్చాడు. మరి 2022వ సంవత్సరంలో నాకు ఆపరేషన్ అనేది జరిగింది. ఆ తర్వాత నేను అప్పుడు దేవుడిని అడిగాను, తండ్రి నన్ను అసలు ఎందుకు బ్రతికించావు, మరలా ఇప్పుడు నేను మళ్ళీ బ్రతికాను, నా వల్ల ఏంటి ఉపయోగం అని చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కానీ ఆ సమాధానం నాకు ఇప్పుడు తెలిసింది. దేవుడి పరిచర్య కొరకు ఆయన నన్ను బ్రతికించాడు. దేవుడి పని కొరకు నిలవబెట్టుకోవడానికి ఆయన నన్ను మరలా ఈ స్థితిలో నిలవబెట్టాడు. లేకపోతే కరోనా టైంలోనే అందరూ చనిపోయినప్పుడు నేను చనిపోవాల్సిందే. కానీ ఇప్పటి వరకు నేను ఇలా ఉన్నానంటే అది కేవలము ఆయన కృపే. కనుక మనము ప్రశ్నించుకోవాలి, తండ్రి నన్ను ఎందుకు పుట్టించావు, నేను నీకు ఏ విధంగా ఉపయోగపడాలి, నేను ఎలా నీకు సహాయపడాలని మనము దేవుడిని అడిగేవాళ్ళము అన్నారు. మరి మన ఆత్మీయ తండ్రి గారైన యేసరంగమయ్య గారు కూడా ఈ విధంగానే అడిగారంట, దేవా నన్ను ఎందుకు పుట్టించావు, ఎందుకంటే మరి మన ఆత్మీయ తండ్రి గారి యొక్క తల్లి గారికి 13 మంది సంతానం, అందులో మధ్యవారే మన యేసరంగమయ్య గారు. అయ్యగారు అడిగారంట, ఇంతమంది పిల్లలు నన్ను ఎందుకు పుట్టించావయ్యా, నేను నీకు ఎలా సహాయపడాలి, నన్నే ఎందుకు పుట్టించావు అని అడిగినప్పుడు మరి దేవుడు ఒక దర్శనాన్ని అయ్యగారికి ఇచ్చిన వారు ఉన్నారట. చాలాసార్లు అయ్యగారు ఈ మాటలను మరి ఇండియా దేశంలో మరి తెలియజేసిన వారు ఉన్నారు. అందుని బట్టి నాకు తెలిసింది. అయితే మరి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏంటంటే ఒక పొలాన్ని చూపించి మరి పొలంలో నువ్వు పని చేస్తావా, చేస్తాను ప్రభు అన్నారు. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా నువ్వు పని చేస్తావా అని అడిగినప్పుడు అన్నిటికీ కూడా చేస్తాను ప్రభు అని సమాధానం ఇచ్చాడు. అలాగనే మరి ఒక్క దేశాన్ని ఒక మరి చూపించి అందులో మరి 2 పొగ గొట్టాలనేవి చూపించారట. ఏంటి అంటే మరి ఈ పొలంలో మరి పనిచేసేదే దేవుడి యొక్క సేవ. మరి ఆ ప్రదేశం ఏంటి అంటే అదే కాకినాడ ఎన్ఎఫ్సిలో మరి అవి అనేవి ఉంటాయి. మరి దేవుని ఈ విధముగా మనము అడిగేవారముగా ఉండాలండి. తండ్రి నేను నీకు ఎలా సహాయపడాలి, ఈ పని నేను ఎలా చేయాలి. ఒక్క మాట చెప్పమంటారా, మనం ఎలా బ్రతికామన్నది ముఖ్యం కాదు, కానీ మనం అసలు ఎందుకు బ్రతుకుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ఇక్కడ సౌలైతే అభిషేకం ద్వారా తన జీవితంలో కలిగినటువంటి మార్పులు ఏమై ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే, ఇందాక మనం చదువుకున్నాం కదండి మొదటి గుంపు 2వ వచనంలో. అయితే ఇక్కడ మొదటి గుంపులో ఏం చేస్తున్నారు అంటే, ఈ మొదటి గుంపులో 2 మనుషులు అనేవారు కనబడుతున్నారు కదండి, 2 మనుషులు. మరి 2 మనుషులు ఏం చేశారు అని అంటే, ఈ 2లో కలిగినటువంటి మార్పులు ఏమై ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే, ఇందాక మనం చదువుకున్నాం కదండి మొదటి గుంపు 2వ వచనంలో. అయితే ఇక్కడ మొదటి గుంపులో ఏం చేస్తున్నారు అంటే, ఈ మొదటి గుంపులో 2 మనుషులు అనేవారు కనబడుతున్నారు కదండి, 2 మనుషులు. మరి ఈ 2 మనుషులు ఏం చేశారు అని అంటే, ఈ 2 మనుషులు
సౌలుని కలుసుకొని వీరిద్దరు చెబుతున్న మాట ఏంటి అంటే ఒక శుభవార్తను తెలియజేస్తున్నారంట. ఏంటి ఆ శుభవార్త అని అంటే నీ తండ్రి యొక్క గార్ధమములు అనేవి దొరికాయి. గార్ధమములు అంటే గాడిదలు. మరి గాడిదలు అనేవి దొరికాయి కనుక నీవు భయపడకు, నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, నీ తండ్రి యొక్క గార్ధమములు అనేవి దొరికాయి అని తెలియజేస్తున్నారు. మరి దొరికాయి కనుక నీవు నీ ముందున్న పని కొరకు వేగిరపడు. అంటే నీవు నీ వెనుక ఉన్న కష్టాన్ని మరచి నీ వెనుకున్న భారాన్ని దించివేసి మరి నీ ముందున్న దేవుని పని కొరకు కష్టపడు, వేగిరపడు అని చదివిస్తున్నారు. అంటే దేవుని బిడ్డలమైన మనము అభిషేకము ద్వారా మన జీవితాల్లో ఉన్న భారాన్ని, మన జీవితాల్లో ఉన్న కష్టాన్ని ఎవరు దించివేస్తారండి? ఆయనే దించివేస్తాడు. పాప భారమెల్ల మోసి బరువు దించివేసిన, పాప భారమెల్ల మోసి బరువు దించివేసిన రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. చాలు. ఇక్కడ మరి మన భారాన్ని అంతటిని ఎవరు దించివేస్తారండి? మన భారమునంతటిని కూడా ఆయనే దించివేస్తాడు. తైలాభిషేకం ద్వారా మన జీవితంలో భారాన్ని, మన జీవితాల్లో కష్టాన్ని కూడా ఆయనే దించివేస్తాడు. ఇక్కడ సౌలు యొక్క జీవితంలో కూడా అభిషేకము ద్వారా తన జీవితంలో ఉన్నటువంటి భారాన్ని ఆయన దించివేస్తాడు. అవునా కాదండి? దించివేశాడు. మరి వారు చెబుతున్న మాట ఏంటంటే నీకున్న భారాన్ని నువ్వు మర్చిపోయి దేవుని పని కొరకు నువ్వు వేగిరపడు, దేవుని పని కొరకు నువ్వు కష్టపడు. అందుకే దేవుని మాట సెలవిస్తుంది కదా, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటికి నువ్వు కష్టపడు, వేగిరపడు. అంటే నీ వెనక ఎన్ని ఉన్నా నువ్వు అన్నిటినీ కూడా మర్చిపోయి దేవుని పని కొరకు నువ్వు ముందుకు సాగిపోవాలి. అలాగనే మరి రెండవ గుంపు మనం చూసినట్లయితే 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రెండవ గుంపు అనేది కనబడుతుంది. ఏంటి రెండవ గుంపు వారు అంటే ఇక్కడ మనకి 3 మనుషులు కనబడుతున్నారు. ఈ 3 మనుషులు మరి ఏమి తెచ్చారు అంటే ఒక వ్యక్తి ఏమో మరి 3 మేక పిల్లలను తీసుకొని వచ్చాడు, మరొక వ్యక్తి 3 రొట్టెలను తీసుకొని వచ్చాడు, మరొక వ్యక్తి మరి ద్రాక్ష రసపు తిత్తులను తీసుకొని వచ్చారు. మన 3 కూడా మొదటిగా మనం చూసాం. మొదటి దాంట్లో మరి ఏం చేశారండి? నీ వెనుకున్న వాటిని మరిచి నీ ముందున్న పని కొరకు, దేవుని పని కొరకు కష్టపడు. రెండవదిగా మనం చూస్తే ఈ 3 కూడా వస్తూ వారు తీసుకొచ్చినట్టు వాటిలో 2 రొట్టెలను సౌలుకి ఇస్తున్నారండి. ఇక్కడ ఇచ్చుట అనేది మరి ఆశీర్వాదకరంగా దీవెనకి సాదృశ్యంగా ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే ఏదైతే దేవుడి నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడో దాని ద్వారా నీవు దేవుని కొరకు కష్టపడాలి. దాని ద్వారా నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం ద్వారా, నీకు ఇవ్వబడిన దీవెన ద్వారా నీవు దేవుని పని కొరకు నువ్వు వేగిరపడాలి అని ఇక్కడ వీరైతే తెలియజేస్తున్నారు. అలాగనే 3వ గుంపు మనం చూసినట్లయితే ఇది ఒక ప్రవక్తల గుంపు, ప్రవక్తల సమూహము అనేది మరి సౌలుకి ఎదురుపడటం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడంటే వారితో పాటు కలిసి ప్రకటన చేసే ధన్యత దేవుడు ఇచ్చాడు. ఎక్కడో ఉన్న సౌలుని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నిలవబెట్టాడో చూసారండి. అలాగనే దేవుడు మనల్ని కూడా ఎక్కడ ఉన్నా సరే ఆయన పని కొరకు మనం దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. అదే రీతిగా మనము కూడా ఉండాలి. ఇక్కడ సౌలు అయితే మరి ఎక్కడున్న వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి ఒక రాజుగా దేవుడు అభిషేకించాడు. ప్రవక్తలతో కలిసి ప్రకటన చేసేవారు ఇక్కడ మనకి కనబడుతున్నారు కదండి. దాని కింద వచ్చిన మనం ఒకసారి చదువుకున్నట్లయితే 10 వచనం 10, 11, 12 వచనాలు చదువుతారా?
వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. పూర్వం అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూసి, కీసు కుమారునికి సంభవించినదేమిటి? సౌలు ప్రవక్తల్లో నన్నాడా చదవమంటారా 12 కూడా అని ఒకడితో ఒకడు చెప్పుకొనక ఆ స్థలమందుడు ఒకడు వారి తండ్రి యొద్ద ఎవడనే అడిగిన. అందుకు సౌలును ప్రవక్తలో నున్నాడా అను సామెత పుట్టాను. ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఇక్కడ సౌలు ఒక సామాన్య మనుష్యుడు, అంటే మనవలే ఒక సామాన్య మనుష్యుడు ఇప్పుడు ఏ వరుసలోకి వచ్చాడండి? ప్రవక్తల వరుసలోనికి వచ్చేసాడు. అంటే దేవుడు ఎక్కడో ఉన్న వ్యక్తిని ఎక్కడ నిలబెట్టుకున్నాడో చూసారా? ఒక సామాన్య వ్యక్తి ఇప్పుడు ప్రవక్తల వరుసలోకి వచ్చేసాడు. ఒక రాజుగా దేవుడు సౌలుని నిలబెట్టుకున్నాడు. అంటే ఒక రాజుగా ప్రకటన చేసే సమయము వచ్చేసింది. అదే విధంగా అలాగనే మరి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. బలమైన ఆత్మను ఇక్కడ సౌలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా ప్రవక్తలతో కలిసి ప్రకటన చేస్తున్నాడు. ప్రవక్తల వరుసలో ఉన్నాడు. దేవుడు ఒక రాజుగా ఈ సౌలుని నిలబెట్టుకుంటానికి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మరి ఇక్కడ ఈ ప్రజలందరినీ కూడా సమూయేలు ప్రజలందరినీ కూడా పిలిపించమన్నాడు. ఎందుకంటే ఒక రాజుగా అనేది మరి ప్రకటించాలంటే సీక్రెట్ గాను రూమ్ లోనో ఎక్కడో చేయాలని బహిరంగంగా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం కూడా అక్కడ ఒక సీఎం కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ ఎక్కడైనా చెయ్యాలి అంటే ఒక బహిరంగంగా అనేది పెడతారు, అవును కాదండి? అలాగనే ఇక్కడ మరి సౌలును మరి ప్రకటించాలి, ఇతను ఒక రాజు అని తెలియాలి అంటే ప్రజలందరి ముందు అనేది జరగాలి. గనుక మరి ఇది సీక్రెట్ గా చేసేది కాదు కనుక అందరి ముందు చేసేది కనుక మరి ప్రజలందరి ఎదుట చేయాలని దేవుడు నిర్ణయించాడు. అదే విధంగా సమూయేలు కూడా తెలియజేశాడు. మరి సమూయేలు ఏం చేస్తాడంటే ప్రజలందరినీ పిలిపించండి, అందరూ ఒక దగ్గర చేరితే మరి అక్కడ సౌలు గురించి తెలియజేయాలి అనే ఉద్దేశంతో సమూయేలు ప్రజలందరినీ కూడా పిలిపిస్తాడండి. పిలిపించినప్పుడు దాని కింద వచ్చినాలు ఒకసారి మనం చూసినట్లయితే 20, 21, 22 చదువుతారా? 20, 21, 22. ఇశ్రాయేలు గోత్రములన్నింటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటము ఏర్పడెను. తర్వాత కీసు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనపడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుల్ని రావాల్సినదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామాన్యుల్లో దాగిన్నాడని సెలవిచ్చాను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలియజేస్తున్నాడు. అంటే మొదట ప్రజలందరూ వచ్చారు కానీ ఎవరు రాలేదండి? సౌలు రాలేదు. సౌలు ఎక్కడున్నాడు? సామానుల్లో దాగున్నాడు. వారికి ఎవరు చూపించారు సౌలు ఎక్కడున్నాడని? దేవుడే చూపించాడు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అని అంటే ఇది సమూయేలు యొక్క తీసుకునే నిర్ణయం కాదు. దేవుడే సౌలుని ఎంపిక చేసుకున్నాడు. దేవుడే సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక రాజుగా అభిషేకించాలని మరి ఇజ్రాయెల్ ప్రజలైన వారికి సౌలు అయితే మరి పరిపాలన చేస్తానని దేవుడే ఎంపిక చేసుకొని మరి సౌలుని మరి ఎంపిక చేసుకున్నాడు. అదే విధంగా మరి ఇక్కడ అందరి ముందు ప్రకటించాలి అని సిద్ధపడిన వారు అంటారు. కానీ సౌలు అనేది కనిపించలేదు. సౌలు ఎక్కడో సామాన్యుల్లో దాక్కున్నాడంటాడు. మరి భయం చేత దాక్కున్నాడో వేరే ఉద్దేశం చేత మరి దాక్కున్నాడో తెలియదు. కానీ సౌలు అయితే సామాన్యుల్లో దాగి ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే ఉంటాం, అవునా కాదండి? మరి దైవజనులైన వారు పాస్టర్ గారు కానీ మళ్ళీ వాక్యం చదవడం తెచ్చినప్పుడు కూడా మనం వారి కనిపించకుండా మన మొహాన్ని కనిపించకుండా దాక్కుని ఉంటాం కదండి. కొన్నిసార్లు పాట పాడమన్నప్పుడు కానీ వాక్యం చదవమన్నప్పుడు కానీ ప్రార్థన చేయమన్నప్పుడు కానీ కొంతమంది
మరి సిగ్గుపడో భయం చేతో తెలియదు కానీ దాక్కుంటాం. అదే విధంగా ఇక్కడ సౌలు కూడా ఏం చేస్తున్నాడు? సామానులో దాక్కున్నాడు. సామానులో దాగున్నప్పుడు దేవుడే సెలవిస్తున్నాడు, ఇదిగో సౌలు ఇక్కడ ఉన్నాడు, మీరు ఇక్కడికి రండి అని తెలియజేసినప్పుడు వారు అక్కడ వచ్చి చూడటం అనేది జరిగింది. దాని కింద వచ్చినప్పుడు మనం చూసినట్లయితే 23, 24, 25లో వారు పరిగెత్తుకుపోయి అక్కడి నుండి అతని తోడుకు వచ్చింది. అతను జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడదు. అప్పుడు సమూయేలు జనులందరిలో, యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వాడి వంటి ఒకడునో లేడని చెప్పగా జనులందరూ బొబ్బెలు పెట్టుచు రాజు చిరంజీవి యగును కాకని కేకలు వేసిరి. తరువాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథము రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లను పంపివేశారు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ సౌలు ఎక్కడైతే దాగి ఉన్నాడో, ఎక్కడైతే దాక్కొని ఉన్నాడో ఆ యొక్క స్థలాన్ని దేవుడే వారికి చెప్పిన వారే ఉన్నాడు. చెబితే మరి వారందరూ కూడా వెళ్ళి సౌలుని ఎత్తుకొని తీసుకొస్తున్నారు. అందుకే అన్నారు కదా, ఇక్కడ అందరికంటే పొడుగ్గా ఎత్తుగా ఉన్నారు. అంటే వారు సౌలుని ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు. వచ్చి వారి ముందు నిలబెట్టి ఉన్నారు. అయితే మరి ఇక్కడ సమూయేలు సౌలుని తెలియజేశారు, ఈయనే మీ రాజు, మిమ్మల్ని పరిపాలించబోయే రాజు ఈయనే. ఎందుకు మరి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు అంటే, మరి ఒక రాజుని నియమించేటప్పుడు ప్రజల యొక్క మన్నన కూడా ఉండాలి. అంటే వారి యొక్క మద్దతు, వారి ఇష్ట ప్రకారం కూడా జరగాలి. ప్రజలు కూడా ఈయన మాకు రాజుగా ఉండాలి అని వారు కూడా ఒప్పుకోవాలి. అందుచేత ప్రజల ముందు అనేది చేస్తారు. మనం ఎలా అయితే ఓట్లు అనేవి వేస్తామో అలాగనే ఇక్కడ కూడా ప్రజల నిర్ణయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుచేత ప్రజలందరి ఎదుట దేవుడు నిలబడమని చెప్పేవారు. అదే విధంగా సమూయేలు ఈ ప్రజలందరి ఎదుటనే ఒక రాజుగా ఈయనని పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా దానికి ఏం చేశారు? సమ్మతించారు, జైలు కొట్టారు, బొబ్బలు పెట్టారు, ఈయనే చిరంజీవి అని చెప్పి వారు ఒప్పుకున్నారు. అంటే వీరందరికీ ఒక నాయకుడు కావాలని ఎలా అయితే అడిగారో అటు రీతిగానే దేవుడు ఆజ్ఞాపించారు. మరి ఇజ్రాయెల్ ప్రజలైతే దేవుడు మరి ఐగుప్తు దేశాన్ని విడిపించాడు. వారు ఐగుప్తు దేశంలో పడినటువంటి బాధలను, కష్టాలను, వెట్టి చాకిరిని ఆయన చూసి ఆ శ్రమలో నుండి ఆయన వారిని విడిపించిన వారు ఉన్నారు. అరణ్యంలో కూడా వారు ఎంత సొలిగినప్పటికీ కూడా ఆయన ప్రతిదీ కూడా వారు అడిగిందల్లా ఇస్తూనే ఉన్నారు. అవునా కాదండి? వారు ఎంత విసుక్కున్నప్పటికీ కూడా ఆయన అడిగేది ప్రతిదీ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా మీరు మాకు ఒక నాయకుడు కావాలి, మమ్మల్ని పరిపాలించడం మాకు ఒక రాజు కావాలని అంటున్నారు. మరి దేవుడు ఉన్నప్పటికీ కూడా వారికి ఒక నాయకుడు కావాలని కోరినప్పుడు దానికి కూడా దేవుడు వారికి ఆజ్ఞాపించారు. మరి దేవుని యొక్క ఆజ్ఞ మేరకే సౌలుని ఒక రాజుగా అభిషేకించడం అనేది జరిగిందని. మరి ఇవన్నీ కూడా మరి రాజు అనేది ఎలా ఉండాలో, నియమాలు ఏంటో అనేవి ఈ సమూయేలు ప్రవక్త మరి అన్నిటినీ కూడా వ్రాసి దాన్ని సన్నిధిలో పెట్టుట అనేది జరిగింది. మరి అక్కడితో మరి ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ విధముగా దేవుడు మొదట సౌలుని ఎంపిక చేసుకున్నాడు. రెండవదిగా సౌలుని దేవుడు అభిషేకించమని చెప్పాడు. సమూయేలు సౌలుని మరి అభిషేకించాడు, తైలముతో అభిషేకించడం. ఈ అభిషేకించడం ద్వారా సౌలుకి కొన్ని బాధ్యతలు వచ్చాయి. ఏంటి ఆ బాధ్యతలు అంటే, దేవుని పని చేయాలి, దేవుని పని కొరకు వేగిరపడాలి. అలాగనే తనకున్న బాధల్ని, కష్టాన్ని దేవుడు దించివేస్తాడు కనుక ఆయన వెనుకున్న బాధల్ని అన్నిటినీ మరిచిపోయి ముందున్న దేవుని పని కొరకు వేగిరపడమని ఆ 3 గుంపుల వారిని కూడా దేవుడు వారికి సౌలుకి చూపించిన వాడే ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలమైన మనము జరగబోయే తైలాభిషేకము ద్వారా, తైలము ద్వారా అభిషేకింపబడుతున్న మనము
దేవునికి ఆత్మ ద్వారా అభిషేకింపబడుతున్న మనల్ని కూడా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అభిషేకము ద్వారా దేవుడు మనల్ని కూడా ప్రతిష్ఠించబోతున్నాడు. దేని కొరకు మనం ప్రతిష్ఠించబోతున్నాడు అంటే దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు. మనందరం కూడా దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక మనందరం కూడా ఏం చేయాలి అంటే ఆయన కొరకు మనం బోధించేవారుగా, ఆయన కొరకు మనం ప్రకటించేవారుగా, ఆయన కొరకు మనం సువార్త చెప్పేవారుగా మనము ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు అలా మనం